అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శని అమావాస్య శుభాకాంక్షలు. మేము వినుకొండలోనే ఉంటున్నామండి. స్టార్టింగ్ నుంచి స్వామివారిని ప్రతిష్ఠించిన దగ్గర నుండి మేము గుడికి రావడం జరుగుతుంది. ప్రతి శనివారం వస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏది కూడా ఎక్కడ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ లోటు అనేది లేదు. ఏమైనా అనుకున్నవి కూడా అనుకున్నట్టు చాలా సజావుగా జరిగినాయి. మేము ప్రతి శనివారం కూడా వస్తూ ఉంటాము. సో మాకు చాలా ఆనందంగా ఉంది గుడికి రావడం. కానీ స్వామివారి మహిమలు కూడా చాలా ఉన్నాయి. ఉద్యోగం విషయంలో కానీ ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కూడా స్వామివారికి చక్కగా వచ్చి ప్రతి శనివారం నమస్కరించుకొని పాలు స్వామివారికి నువ్వుల నూనె, నువ్వులు, బెల్లము స్వామివారికి చాలా ప్రీతి. వాటితోటి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ, ఆవు పాలతోటి అభిషేకం చేయించుకుంటారు. భక్తులు చాలామంది వస్తుంటారు. ప్రతి శనివారం చెప్పలేము, భక్తులు అంతమంది వస్తుంటారు. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం అంతగా ఉంటుంది. పర్సనల్గా కూడా మేము చాలా ఫేస్ చేసాము. స్వామివారు చేసిన లీలలు కానీ ఏవైనా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గుడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు సమస్యలైనా ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకొని ఆయన్ని అలా చూసినా చాలు, చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ దగ్గరలో కూడా ఇలాంటి ఆలయం మీరు ఎక్కడా చూసి ఉండరు. ఈ పరిసర ప్రాంతాల్లో వినుకొండ చుట్టుపక్కల కానీ ఐదర్ నర్సరావుపేట టౌన్ ఈ చుట్టుపక్కల ఎలాంటి ప్రదేశాల్లో కూడా స్వామివారి ఇంత గుడి కానీ స్వామివారి విగ్రహం మీరు చూస్తుంటే ఇంత విగ్రహం ఎక్కడా, స్వామివారి ప్రతిష్ఠించిన విగ్రహం ఎక్కడా లేదు. అసలు నిజంగా కన్నుల పండగగా ఉంటుంది. ప్రతి శనివారం కానీ అలాగే శని అమావాస్య కానీ శని త్రయోదశికి కానీ భక్తులు చాలా విశేషంగా వస్తుంటారు. స్వామివారి ఆ విగ్రహం చూస్తుంటే చాలు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఆ స్వామివారిని అంత విగ్రహం ఎక్కడా లేదు. మనం లోపలికి నడిచి వెళ్తూ ఉంటే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది. అంతే శనీశ్వర విగ్రహమే కానీ ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత విగ్రహమో ఆయన విగ్రహం చూస్తున్నట్టే ఉంటుంది. సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఇద్దరం కలిసి, మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి చాలా ప్రతి శనివారాలు వస్తూ ఉంటాం. మేము అనుకున్నవన్నీ చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ వాతావరణం కానీ ఇలాంటి వాతావరణంలో నిజంగా ఇలాంటి టెంపుల్ వినుకొండలో ఉంది అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలానే చైర్మన్ కానీ గుడి వాళ్ళు కానీ చక్కగా భక్తుల్ని కూడా రిసీవ్ చేసుకోవడం కానీ ప్రతి